హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏపీ కట్ ఆఫ్ ఎలా ఉండిపోతుందో ఈ ఇయర్ అనేది డిస్కస్ చేసుకుందాం. లైక్ ఇప్పుడు నీట్ 2025 పేపర్ అనేది చాలా డిఫికల్ట్గా వచ్చింది. సో స్కోర్ అనేది చాలా మందికి డిక్రీజ్ అయింది కాబట్టి కట్ ఆఫ్ అనేది ఈ ఇయర్ ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్లో కానీ ఏదైనా సరే మనం రిజల్ట్ వచ్చే వరకు ఎవరు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ చెప్పలేరు. బట్ కట్ ఆఫ్ తగ్గుతుందా పెరుగుతుందా అన్నది మాత్రం మనం చెప్పగలం. కట్ ఆఫ్ ష్యూర్గా ఈ ఇయర్ అనేది తగ్గుతుంది. ఎంతవరకు తగ్గచ్చు అన్నది మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్స్ బట్టి మనకు తెలుస్తుంది. సో ఈ వీడియోలో మనం జస్ట్ కేసెస్ సినారియోస్ చూసుకుందాం. లైక్ మీరు ప్రెజెంట్ ఏం చేయాలి, ఎంత స్కోర్ చేస్తున్నారు, సో ఇంత స్కోర్ చేస్తే మనం కౌన్సిలింగ్కి వెయిట్ చేయొచ్చా ఆర్ఎల్స్ నీట్ 2026కి ప్రిపేర్ అవ్వచ్చా అని. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో డిసిజన్ తీసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. మేము జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇస్తున్నాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో దట్ అక్కడ మేము కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో యూనివర్సిటీ వాళ్ళు మనకు ఒక పీడిఎఫ్ అనేది ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 2024 to 2025 కట్ ఆఫ్ అన్నది కాలేజ్ వైజ్ కట్ ఆఫ్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బట్ ఈ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనేది మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి చాలా వేరియేషన్ అన్నది ఉంటుంది. బికాజ్ లాస్ట్ ఇయర్ అనేది చాలా పీక్కి వెళ్ళింది కట్ ఆఫ్. సో ఈ ఇయర్ ఈ కట్ ఆఫ్ అనేది జస్ట్ ఇలా ఉండనే ఉండదు. సో మీరు ఇది చూసి మీరు భయం పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఓసీ కట్ ఆఫ్, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ మనకి 603 అరౌండ్ ఉంది లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ కూడా మనకి జస్ట్ 520, 530 అలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు 500స్లో స్కోర్ చేసినా సరే ఓపెన్ కేటగిరీ అయి ఉండి భయం పడకండి, ష్యూర్గా మీకు సీట్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో 600 రావాల్సిన అవసరం లేదు. సో ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. దీన్ని కంపేర్ చేసుకొని మీరు భయం పడి 2026కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయడం లాంటివి చేయొద్దు. సో ఈ ఇయర్ మనకి కట్ ఆఫ్ అనేది చాలా తగ్గబోతుంది. సో ఎంత తగ్గబోతుంది అన్నది మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్స్ బట్టి మనకు తెలుస్తుంది. అండ్ ఎంతమంది మన స్టేట్లో ఎంతమంది అప్లై చేశారో ఎంతమంది రాశారో దాని మీద కూడా కట్ ఆఫ్ అనేది డిపెండ్ అవుతుంది. డిసైడింగ్ వెదర్ టు టేక్ ఏ డ్రాప్ ఆర్ వెయిట్ ఫర్ అ కౌన్సిలింగ్. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది స్టూడెంట్స్ ఇదే పాయింట్ మీద స్టక్ అయిపోయి ఉన్నారు. సో డ్రాప్ తీసుకోవాలా ఆర్ఎల్స్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాలా అని. సో దట్ మీరు లాస్ట్ ఇయర్ మీ కేటగిరీకి కట్ ఆఫ్ ఎంత ఉందో చూడండి. సో ఆ కట్ ఆఫ్ మార్క్కి 100 మార్క్స్ బిలో చేస్తే అయినా సరే మీ మార్క్స్ అన్నవి ఇంకా బిలో వస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు డ్రాప్ తీసుకోండి అండ్ కౌన్సిలింగ్ కోసం అప్లై చేయండి. ఇఫ్ లక్ ఉంటే సీట్ రావచ్చు. బికాస్ టైం అన్నది మీరు వేస్ట్ చేయకూడదు. సో దట్ నీట్ 2026 ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. అండ్ మీరు ఒకవేళ స్కోర్ అన్నది తక్కువ అయి ఉండి అండ్ మీరు బీడిఎస్, ఆయుష్ లాంటి కోర్సెస్ కూడా మీరు వెళ్ళొచ్చు ద సేమ్ కౌన్సిలింగ్లో అప్లై చేసి. సో దట్ మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నది ఒకటే ఉంటుంది, కౌన్సిలింగ్ అప్లికేషన్ బోత్ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్కి. సో దట్ మీరు ఎంబీబీఎస్కి అప్లై చేసిన తర్వాత అందులో రాకపోతే బీడిఎస్కి కూడా సేమ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు కాలేజెస్ అన్నవి పెట్టుకోవచ్చు. అండ్ ఆయుష్ కౌన్సిలింగ్ కూడా మీకు సెపరేట్గా ఉంటుంది. సో దట్ ఆ అదర్ కోర్సెస్ కూడా నీట్ ద్వారా మీరు జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ స్టిల్ ఇఫ్ యూఆర్ స్కోరింగ్ లెస్ మార్క్స్ యూ కెన్ ఆల్సో జాయిన్ అబ్రాడ్ ఎంబీబీఎస్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో అబ్రాడ్ ఎంబీబీఎస్ గురించి ప్రతి ఒక్క కౌన్సిలింగ్, కన్సల్టెన్సీ అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మేము క్లియర్ కట్గా ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలన్నా సరే మీరు డిస్క్రిప్షన్లో ఉండే నంబర్లో కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్కి. అబ్రాడ్ గురించి ప్రతి ఒక్క కన్సల్టెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ యూఆర్ స్కోరింగ్ స్టిల్ లెస్ మార్క్స్ అంటే మీకు ఇంకా 200 అలా స్కోర్ చేస్తున్నట్లయితే మీరు నీట్ 2026కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఇదే బెస్ట్ టైం. అండ్ నీట్ 2026కి ప్రిపరేషన్ గైడెన్స్ కూడా మేము మా ఛానల్లో అందిస్తున్నాం. సో మన ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్, కౌన్సిలింగ్ రూల్స్ ఎలా ఉంటాయో, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలా అన్నది, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్, అనాలిసిస్ అన్నీ మేము మా ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆయుష్ రిలేటెడ్ కంటెంట్ కూడా మొత్తం అనేది మేము మా ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మీకు కర్ణాటక, కేరళ అలాంటి కాలేజెస్ లిస్ట్ కూడా మా ఛానల్లో ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మా మెంటర్స్ అన్న వాళ్ళు మీకు వెంటనే రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.